यजमानस्य प्रतिष्ठा महोत्सव अधिकार सिद्धिरस्तु। अथ पुण्याहं पंचावरान् श्रोत्रियानाहूय आचार्य करकं धारासित्यद्भिराभूर्य अवोमि गृह्णन् प्रतिपादयिष्ये गृह्णामि धत्तागं पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरता सूर्यस्य रश्मिभिः शुद्धं सर्वमङ्गलदायिन ब्रह्मणा समृद्धये पूर्चाग्रराक्षसां सिन्धे एतत्कर्म विघातिनः त्वामर्पयामि राजसमद्भूता शाखाया वल्लभध्वजः युष्मान् कुम्भे यत्पयामि सर्वदोषापनुत्तये नालिकेरसमद्भूता त्रिनेत्रहरसम्मत सिकयादरितं सर्वं पापं पीडाञ्च मेनुत सहि रत्नानि दादुषे सुवाति सविता भगः तं भागं चित्रमेवहे एते शतं वर्णये सहस्रं यज्ञया पासा विदधा पुरुत्र ओमस्मिन् कुम्भे वर्णमावाहयामि प्रचेसमावाहयामि रक्तामृतमावाहयामि आदस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनो वरुणाय नमः पाद्यं समर्पयामि वरुणाय नमः अर्घ्यं समर्पयामि वरुणाय नमः अजमनीयं समर्पयामि वरुणाय नमः पुष्पं समर्पयामि। गोविन्दयनि कोलुवरे गोविन्दायनि कोलुवरे गोविन्द गोविन्दयनि कोलुवरे गोविन्दायनि कोलुवरे गोविन्द गोविन्दयनि कोलुवरे ఒక దేవాలయ ప్రతిష్ఠ జరగాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. తండ్రి తాతలు చేసినటువంటి పుణ్యం, మనం తెచ్చుకున్నటువంటి పుణ్య కార్యక్రమం చేతే ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయటం కుదురుతుంది. కాబట్టి అటువంటి పుణ్యార్జితమైనటువంటి కర్మను సంపాదించుకున్నటువంటి వారు వెంకటకృష్ణారెడ్డి గారు, సుధ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క కరకమలములతో వెంకటేశ్వరుని యొక్క దివ్య కార్యక్రమం డోకిపర్రు గ్రామంలో అత్యద్భుతంగా జరగడం చాలా మహత్తరమైనటువంటి విషయం. అందుకని చెప్పేటప్పుడు ప్రధానాధ్వర్యులు, ప్రధాన గురుదేవులు రంగాచార్యుల మహోదయులంతా కూడాను ఏమేమి ప్రతిష్ఠ చేస్తున్నారో అన్నిటినీ కూడా చెప్పారంతా కూడా. వెంకటేశ్వరుడు, గోదాదేవి, లక్ష్మీదేవి ప్రతిష్ఠించబోతున్నటువంటి విగ్రహములన్నీ కూడా మీ చేతుల మీదుగా ప్రతిష్ఠిస్తున్నారు అని చెప్పి మీ చేతే చక్కగా చెప్పించారంతా కూడా విశ్వక్సేన పూజలో అంతా. మనం అనూచాన సంప్రదాయబద్ధంగా గణపతిని పూజించడం అలవాటు మనందరికీ కూడా. ఇది వైష్ణవ సిద్ధాంతం కాబట్టి విశ్వక్సేనుని పూజిస్తుంటాం. అటువంటి విశ్వక్సేనుని యొక్క మహత్వాన్ని అంతా కూడా చెప్పారు. దానికి ముందు సంకల్పం చెప్పారు. సంకల్పము అంటే అర్థం ఏమిటండి? సంకల్పము అంటే ఒక మనోబలం. ఈ సంకల్పంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణా, సంకల్పా, ఇది పంచాంగం అంటాం. పంచాంగము అంటే 5 అంగములు కలిగినటువంటిది. మరి ఇది ఎందుకు చెప్పుకోవాలి? ఏ తిథి, ఏ నక్షత్రము, ఏ వారము, ఏ యోగము, ఏ కరణము, దీనికే పెద్దలంతా కూడా చెప్పారు. తిథేశ్చ
శ్రియమాప్నోతి. తిథి వింటం వల్ల సంపద కలుగుతుంది అని చెప్పి అన్నారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్తు ఆయుష్యవర్ధనం. వారం వింటం వల్ల భగవదనుగ్రహంతో ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి అన్నారు. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం వింటం వల్ల తెలిసి తెలియక ఆగతమైనటువంటి పాపములన్నీ కూడా పోతాయి అని చెప్పన్నారు. యోగాత్ రోగ నివారణం. యోగం వింటం వల్ల కలియుగంలో రోగం లేనటువంటి మానవుడే లేడు అంతా కూడా. అటువంటి భగవదనుగ్రహం చేత ఇటువంటి పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటే మొత్తం కూడా రోగ నివారణం, రోగం పోతుంది అన్నారు. ఇంకా చివరిది కరణం. కరణాత్ కార్యముచ్యతే. కరణం వింటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి అన్నారు. అందుకనే ఇందాక ఏ తిథి, ఏ నక్షత్రము, ఏ సంవత్సరము, ఏ అయనము, ఏ ఋతువు ఇవన్నీ కూడా సక్రమంగా చెప్పారు. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఈ మహాప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి దేవతలందరూ కూడా అనుగ్రహించేటువంటి విధంగా సంకల్పాన్ని మహత్తరంగా చెప్పారు. నేను ఎందుకు చెబుతున్నానంటే మహాప్రతిష్ఠ అని, ఇది సామాన్యమైనటువంటి ప్రతిష్ఠ కాదు. ఒక కుగ్రామంలో వెంకటేశ్వరుడు దివ్యానుగ్రహంతో వెలుస్తున్నాడు అంటే ఇక్కడ ఈ క్షేత్రం అత్యంత పవిత్రంగా వెలుగొందుతుంది అని చెప్పి వేరే చెప్పక్కర్లేదు. అందులో కలియుగ దైవం వెంకటేశ్వరుడు విలసిల్లుతున్నాడు అంటే ఈ క్షేత్రం ఎంత అభివృద్ధి అవుతుందో, ఎంతమంది భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందుతారో వేరే చెప్పక్కర్లేదు. అందువల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కావాలి. వందే శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాధితాంగ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకలమునిగణై సేవితం మంత్రమూర్తిం భక్తేష్టార్థప్రదానమో ప్రవితతయశసమో విష్ణుం అర్చావతారం విష్ణుం అర్చావతారం. అర్చావతార స్వరూపుడై వెంకటేశ్వరుని యొక్క చిత్కళ ఈ దేవాలయంలో తప్పకుండా ఏర్పడబోతుంది. ఇది మహాపుణ్యక్షేత్రమై విరాజిల్లుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి మునులు, యోగులు, మహానుభావులంతా కూడా రాబోతున్నారు. కాబట్టే దానికి సూచనగా ఇంత పెద్ద దేవాలయ నిర్మాణం జరగటం, ఇక్కడ భక్తాదులు పాల్గొనటం, ఆ కార్యక్రమం చేసేటువంటి అదృష్టం వెంకట కృష్ణారెడ్డి గారికి, సుధగార్లకు, మిగిలినటువంటి బంధువులందరికీ కూడా కలగటం ఇది ఒక అదృష్టదాయకం. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొన్నందుకు మనమంతా కూడా ధన్యులం. ఎందుకంటే భగవత్ కార్యక్రమం ఊరినే రాదండి. శ్రవణాత్ సర్వదోషఘ్నం. భగవత్ కథను వినటం వల్ల సర్వదోషములు పోతాయి అన్నారు. మననాత్ పుణ్యవర్ధనం. స్వామిని ఒక్కసారి మననం చేయటం వల్ల, మనస్సులో ధ్యానించటం వల్ల పుణ్యం అభివృద్ధి అవుతుంది అని చెప్పి అన్నారు. అందువల్ల స్వధ్యానాత్ సిద్ధితం ప్రోక్తం. స్వామిని ధ్యానం చేయటం వల్ల సిద్ధి కలుగుతుంది. అంటే మనం కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అంతా కూడా. తరువాత ఈ స్వామి యొక్క అనుగ్రహం కలగాలంటే ప్రేక్షణాత్ మోక్షదం భజే. ప్రేక్షణాత్ చూడటం వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పి అన్నారు. అందువల్ల ఆ వెంకటేశ ప్రభువు కలియుగ దైవం, ఏడు కొండలవాడు జాలిగుండల రేడు
కొండపైనున్నాడు గోవింద కొలువై ఉన్నాడు గోవింద ఏడు కొండలవాడు జాలి గుండెల రేడు కొండపైనున్నాడు గోవింద కొండపైనున్నాడు గోవింద. ఆ గోవిందుడు కొండపై ఉండేటువంటి గోవిందుడు కాస్త డోకిపర్రు గ్రామానికి వచ్చి 30వ తారీఖు నుంచి కూడా మన మధ్య ఉండబోతున్నాడు. మన కోరికలు ఈడేర్చబోతున్నాడు. మన యొక్క అనుగ్రహ పరంపరగా ఇక్కడికి విచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ వెంకటేశ ప్రభువుకు జరుగుతున్నటువంటి మహత్తర ప్రతిష్టా కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొందాం. భక్తితో దీన్నంతా కూడా వీక్షిద్దాం. స్వామివారి యొక్క సేవ కంటే పరమార్థం ఇంకేమీ కూడా లేవు. అటువంటి మహానారాయణుడి యొక్క దివ్య పూజ చేద్దాం. ఆ కార్యక్రమంలో ఇప్పుడు ఇందాకంతా కూడా విశ్వక్సేన పూజ జరిగింది. ఇప్పుడు పుణ్యాహం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. పుణ్యాహం అంటే పుణ్యమైనటువంటి దినము, మనం ప్రతిష్ఠించుకునేటువంటిది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇది పుణ్యమైనటువంటి దినమే, దాంట్లో ఎటువంటిది కూడా లేదు. కానీ కలియుగంలో మానవులు ఎట్టా ఉన్నారయ్యా అంటే వాళ్ళంతా పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవాః. పుణ్యఫలం కావాలి, పుణ్యకర్మలు చెయ్యరు. పాప ఫలమక్కర్లేదు, పాపం యత్నాంతి కుర్వతః. అట్లా కాకుండా పుణ్యకర్మల చేత, పుణ్యోద్భవముల చేత, పుణ్య జన్మల చేత ఈ ప్రతిష్టా కార్యక్రమం చేత మనమంతా కూడా తరిద్దాం. మీ పితృదేవతలు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో ఆ పితృదేవతలు పైనుంచి చూస్తూ ఉంటారు. మన వంశంలో జన్మించినటువంటి వాళ్ళు ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి మీరు చేసేటువంటి ఈ పుణ్యకర్మల వల్ల వాళ్ళకేమన్నా దోషములుంటే కూడా పోయి స్వర్గాత్ ప్రాప్నోతివా, స్వర్గలోకానికి వెళతారు. స్వర్గం వెళ్ళేటువంటి బాధ్యత మనం కల్పిస్తుంటాం కాబట్టి ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొంటున్నాం. అరుగు వెంకటకృష్ణారెడ్డి గారు, సుధ గారు లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ అగ్నిహోత్రం చేయబోయేటువంటి యజ్ఞం చేయబోయేటువంటి యజ్ఞకుండాలన్నింటినీ కూడా దర్శిస్తున్నారు. 22 యజ్ఞకుండములు, 20 ఈ ఉపచారములు కలిగినటువంటి చక్కటి పీఠములు. అత్యద్భుతంగా ఇటువంటి ప్రతిష్ఠ ఇంకెక్కడా కూడా జరగదండి. ఈ ప్రతిష్ట ఇంత గొప్పదైనటువంటి ప్రతిష్ట, అందులో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అక్కడ నిర్వహించబడుతున్నటువంటి పాఠశాల నుంచి వచ్చినటువంటి మహనీయులంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం ఇంకో సంతోషకరమైన విషయం. ఎందుకంటే స్వామి వారి యందు ఉంటాడు, వారు నిత్యార్చనలు చేస్తుంటారు, అక్కడికి వెళుతుంటారు. కాబట్టి ఆ విశేషమైనటువంటి ఫలితం వారికి ఉంటుంది. కాబట్టి వారి చేత చేయటం వల్ల స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కలుగుతుంది. అటువంటి అనుగ్రహ పరంపర మనందరికీ కూడా కలగాలని మనం ప్రార్థిద్దాం. నమామి నారాయణ పాద పంకజం, నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమౌయయం, స్మరామి నారాయణ తత్వమౌయయం. ఇప్పుడు అక్కడ మేదినీదేవి అంటే భూదేవి యొక్క బొమ్మ వేశారు. ఆమెకు పూజించి భూసూక్తం చదివి ప్రార్థించి భూమిని తవ్వేటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ మట్టి చేతనే అంకురారోపణ అనేటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొందాం. గోవింద గోవింద గోకుల బృంద గోవింద, గోవింద గోవింద గోవింద
ఈ కార్యక్రమాన్ని ఆధ్వర్యం వహించి చేస్తున్నటువంటి వయస్సులో చిన్నవారు, జ్ఞానంలో పెద్దవారు, పండిత వంశానికి సంబంధించినటువంటి వారు శ్రీమద్ నల్లూరు మోహనరంగాచార్యులు వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షించి తరిద్దాం. ఆ మంత్రగానంలోకి మనమంతా కూడా వెళదాం. గోవింద గోవింద. భూదేవి యొక్క చిత్రం అక్కడ మట్టితో వేసి ఆమెకు పూజ చేసి భూసూక్తం చదివి, ఎందుకంటే వసుంధరాం మహాదేవి క్షమాగుణ సమన్విత. వసుంధర అంటే భూదేవి, క్షమాగుణ మహాతల్లి. ఆమెను పూజించాలి కాబట్టి ఆ పూజా కార్యక్రమం జరుగుతుంది. గోవింద గోవింద. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవింద. గోవింద గోవిందయని కొలువరే,